హలో అండి. హాయ్. నేను మీ తెలుగింటి అమ్మాయి ప్రశాంతిని. ఈ రోజ్‌మేరీ కోసం నేను ఇంత కష్టపడాల్సొచ్చిందండి. నిజంగానే మొక్కలు పెంచాలంటే అది చాలా నాలెడ్జ్ ఉండాలండి. కొద్దో గొప్ప నాలెడ్జ్ కాదు. వాటికి ఈ వాతావరణానికి అసలు ఎలా తట్టుకుంటాయో ఏంటో నిజంగా, నిజంగా నేను అగ్రికల్చర్ చదివున్నా బావుండేమో అనిపిస్తుంది. బట్ ఓకేనండి. ఈ ఎక్స్‌పీరియన్స్ చాలు. నిజంగా మనకి బుక్స్‌లో కంటే రియల్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. సో, నాకేమో తెలీదండి. మట్టితో నాకే బంధం ఉందో తెలియదు. సో, ఫైనల్లీ మట్టితో, ప్రకృతితో మనం ఎప్పుడైనా సరే ప్రకృతితో ఉంటే మనకెప్పుడు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటుందండి. సో, ఈరోజు ఫైనల్‌గా నేను రోజ్‌మేరీ తీసుకోవడానికి ప్లాంట్ మెయిన్ కారణం అది మనకి హెయిర్‌కనేది చాలా మంచిదండి. అది ఇక్కడెక్కడ దొరకదు. నేను అన్నీ వెతికానండి. ఇక్కడెక్కడైనా దొరుకుతదేమో, లేకపోతే పిచ్చి పిచ్చి మొక్కల్లో ఉంటదేమో అని చుట్టుపక్కల అన్నీ వెతికాను. ఎక్కడ దొరకలేదు. మేబీ ఎక్స్‌పెన్సివ్ అనుకుంటా. సో, ఫైనల్‌గా ఆలోచించి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. సరే మనం ఎలాగా మొక్కలు పెంచుదామని ఎప్పటినుంచో ఐడియా ఉంది గదా! సో, ఫైనల్‌గా ఇంకా ఆ మొక్క పెంచుదామని ఇంకా చూస్తున్నాను. సో, ఇంక నేను ఇది తీసుకున్నాను. టబ్బు తీసుకున్నాను. ఇంకా వేడి చేస్తున్నానన్నమాట. మనకి దీనికి హోల్స్ పెట్టాలి కదా! వాటర్ బయటికి రావాలి కదా! మొక్క అనేది అందులో ఉండిపోతే అందులో ఉండిపోతే మొక్క అనేది చనిపోతది. సో, ఏంటంటే వాటర్ అనేది బయటికి రావాలంటే ఇది అందరికీ తెలిసిందే. బట్ నార్మల్‌గా చెప్తున్నాను. సో, నిజంగా కొన్నిసార్లు ఊహించిన ట్విస్టులు జరుగుతూ ఉంటాయండి నిజంగా. నేను ఊహించింది నా లైఫ్‌లో ఇలా జరుగుతుంది, ఇలా మొక్కలు పెంచుతానని అస్సలు ఊహించలేదు. బట్ ఫైనల్‌గా నాకీ టైమొచ్చింది. సో, మనం ఎప్పటికి నేచర్‌కి ఏదో ఒక విధంగా మనం చేస్తూ ఉంటే నేచర్ మనకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తుందండి. అదిప్పుడు నేను బాగా నమ్ముతున్నానన్నమాట నిజంగానేనే. ఈ ఐడియా నాకొక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చినా బావుండేమో అనిపిస్తుంది. బట్ ఓకే. ఫైనల్లీ లేట్ అయినా పర్లేదులెండి. మనకు ఆల్రెడీ ఏదైనా సరే లేట్ అయినా పర్లేదు. ఏదైనా నేర్చుకోవచ్చు అంటారు కదా! సో, ఇదేనండి నా కష్టాలు. అది కట్ చేయడం, ఆ మొక్క తీయటం. నిజంగా ఎండ మామూలుగా లేదండి. సుర్రుమంటుంది ఎండ. ఎండలో కూర్చొని కష్టపడుతున్నాను నిజంగానేనే. ఇదేదో ముందే చేసుంటే బాగుండేది. ఫైనల్‌గా ఇంక టైమొచ్చింది కదా! చెయ్యాలి కదా! ఇంకా నార్మల్‌గా మొక్క చూస్తే చాలా చిన్నగా ఉందండి. టైనీగా ఉంది. బట్ ఏంటంటే, ఈ మొక్కలేంటంటే నర్సరీ నుంచొస్తాయి కదా! సో, మనకి నమ్ముతకి డౌటే. ఎందుకంటే, ఈ మొక్కలు ఎదుగుతాయా? ఎదగవా? అని. ఎందుకంటే, నర్సరీ నుంచి మేము కూడా ఎప్పుడైనా తెచ్చుకుంటాము. సో, నాకైతే డౌటే. బట్ ఓకే. డౌట్ అంటే మనం అంటే వాళ్ళు ఏ పొజిషన్‌లో పెంచారో తెలియదు. సో, ఫైనల్‌గా టబ్‌లో పెంచుదాం. డైరెక్ట్ వేయడం తర్వాత ఏద్దాంలే అని. సో, ఈ ప్లాంట్ గురించి చాలా నిజంగా ఆహ్ గొప్పగా ఉంటుంది. హెయిర్‌కి చాలా మంచిదని అన్నారని నేను ఇంకా తీసుకున్నానన్నమాట. సో, ఎందుకు మనం వేయకూడదు? ఎలాగా మనకి మొక్కలంటే ఇష్టమే కదా! ఫైనల్‌గా అన్నీ ఉన్నాయి కదా! అని ఇంకా తీసుకున్నానన్నమాట టబ్‌లోకి. ఇంక ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. సో, సాయిల్ తీసుకున్నాను. అందులోకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉన్నాను. బట్ బానే ఉందండి. సాయిల్ చూస్తాకి అక్కడక్కడ ఇంకా మట్టి బడ్లు అలాంటి ప్లాస్టిక్ అయితే ఇంకెలాగా అవ్వదు కదా! అదే డిస్పాయిల్స్‌లో అవ్వదు కదా! ఇంక తప్పదు అక్కడక్కడ చిన్న చిన్నవి వస్తే ఇంక తీయాలి. సో, ఫైనల్‌గా నాకు ఇంకా వేరేది తీసుకొద్దామని వెళ్తున్నానన్నమాట. అందులో వేయడానికి చెప్తాను వినండి. అదొక సీక్రెట్. చాలా మంచిది. ఇది చాలా మందికి మొక్కలు పెంచే వాళ్ళకైతే బాగా తెలుసండి. సో, ఏంటంటే ఎగ్ షెల్స్ ఉంటాయి గదండీ! నాకు మిగిలినప్పుడు ఎగ్ షెల్స్ నేను తీసుకున్నప్పుడు ఎగ్ షెల్స్ అవి నార్మల్‌గా ఇవి ఎగ్ షెల్స్ పౌడర్ అన్నమాట. నేనిది మిక్సీ పట్టేసి డ్రై చేసి పౌడర్ కింద చేశాను. అంటే కాల్షియం ఉంటుందండి ఇది. చాలా మంచి కాల్షియం అండి. ఇది తెలీదు చాలా మందికి ఎగ్ షెల్స్‌లో కాల్షియం ఉంటుందని. సో, ఫైనల్‌గా కాల్షియం కోసమని దాన్ని నేను ఎగ్ షెల్స్ డ్రై చేశాను. సో, ఇదొచ్చేసేమో కొబ్బరి ఇది ఉంటుంది గదండీ! కొబ్బరి చెక్క. సో, నేను అది మిల్క్ తీసుకున్నానులెండి హెయిర్ కోసం తాగడానికని. సో, ఇదొచ్చేసి నార్మల్‌గా ఇంకా డ్రైది ఉంటే ఇంకా కొంచెం ఎండబెట్టేసి అందులో సాయిల్‌లో కలుపుతున్నాననమాట. చాలా బావుంటదండి కంపోస్టింగ్ లాగా. నిజంగా కోకోనట్ చాలా మంచిది యాక్చువల్లీ. వర్మి కంపోస్ట్ మనం నేర్చుకోవాలండి. ఇంకా చాలా ఉన్నాయి నిజంగానేని. నిజంగా ఈ జర్నీ చాలా సూపర్ ఎక్సైటింగ్‌గా ఉంది. నిజంగా ఫార్మింగ్ చేయడం ఇంత కష్టమా అని నాకిప్పుడు తెలుస్తుంది. ఎండలో కూర్చొని మనం అలాగా సాయిల్ చేయడం అంత ఈజీ కాదండి. ఒక మొక్కలు పెంచాలంటే దానికి మనం డిగ్రీలు అవసరం లేదండి. ఈ డిగ్రీలు అనేది నాలుగేసుకోవడం తప్పించి దేనికి పనిచేయవు. నిజంగా ఒక రైతుకున్న నాలెడ్జ్ మనకు కూడా ఉండాలండి. సింపుల్‌గా చెప్తున్నాను. నిజంగా ఫార్మర్ ఈస్ గ్రేట్ అంటారు కదా! అలాగా చెమటలు కారిపోతున్నాయి. ఏం చేస్తాం తుడుచుకోవడానికి కూడా ఏమీ లేదు ప్రెజెంట్. అంతా మట్టి ఎండ
గీరగా ఉంది. బట్ అయినా మనం ఇంకా అనుకున్నాం కదా! ప్లాంట్ వేద్దామని. ఫైనల్‌గా ప్లాంట్ వేయడానికైతే నేనైతే తీసుకున్న డెసిషన్ అయితే వెనక్కి తీసుకోనండి. ఒకసారి ఏదైనా స్టార్ట్ చేస్తే ఇంకా అది 100% అవుట్‌పుట్ ఇస్తాకే ట్రై చేస్తాను. సో, ఫైనల్‌గా మొక్క అయితే పెట్టేసాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది గ్రో ఎప్పుడవుతదా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానన్నమాట. ఖచ్చితంగా అవ్వాలి ఈ ప్లాంట్. ఎందుకంటే మొక్కలు పిచ్చోళ్ళు చాలామంది ఉంటారండి. సో, ఫైనల్‌గా నేను ఒక్కదాన్ని. ఇది నాకు ఒక లెసన్ లాంటిది. ఎందుకంటే రోజుకొకటి కొత్త కొత్తయి నేర్చుకుంటున్నాను. నిజంగా చెమటలు ఒక పక్కన మామూలుగా పడతలేదు. నిజంగా ఇంత హార్డ్ వర్క్ చెయ్యాలా అనిపిస్తుంది. ఫైనల్‌గా వాటర్ పోస్తుంటే చాలా బావుంది ఆ మొక్క చూడ్డానికి. సో, హెయిర్‌కి చాలా మంచిదండి. చూద్దాం ఇది ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తుందో నేను మీకు ఖచ్చితంగా పెరిగాక ఆహ్, అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను సెర్చ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఏం చేయాలి? ఏంటి? ఎలాగా అన్నది. సో, ఫైనల్ అయితే అవుట్‌పుట్ అయితే ఇంత బాగా వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడ్డానికి. ఈ మొక్కలు నేను ఎప్పటినుంచో పెంచాల్సిందండి. చాలా లేట్ అయిపోయింది. పర్లేదు లేట్ అయినా. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇంత బాగా వచ్చిందండి. దీన్ని బాగా పెంచి పెద్ద చేయాలి. బాధ్యత నా మీదే ఉంది. చూస్తూ ఉండండి నా ఛానల్.